అంబిక లక్ష్మి అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ, విహారి గారు ఈ కంపెనీస్ చైర్మన్, నేను సీఈఓని, నాకు ఆ హక్కు ఉంది అని మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ, అసలు ఏంటి దీని పొగరు, ఇది ఎందుకు ఇలా చేస్తుంది, దీన్ని అంతు చూడాలి ఎలాగైనా అని అనుకుంటూ చాలా మండిపడుతూ సుభాష్కి ఫోన్ చేసి, సుభాష్ వెంటనే బోర్డ్ మెంబర్స్తో మీటింగ్ అరేంజ్ చేయి, ఈ విహారి అర్హత లేని లక్ష్మిని సీఈఓగా చేశాడు, వాళ్ళ మెదడులో కొంచెం మనం ఇది దానికి అర్హత లేదు, తను కంపెనీలని నాశనం చేస్తుంది అని కొంచెం ఎక్కించామంటే వాళ్ళే చూసుకుంటారు, ఆ లక్ష్మిని సీఈఓగా తప్పించాలి ఫస్ట్ అని అంబిక చెప్తూ ఉంటే, అలాగే అంబిక నేను చూసుకుంటాను అని సుభాష్ చెప్తాడు. ఆ తర్వాత సహస్ర రూమ్లో బాధపడుతూ ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పద్మాక్షి అక్కడికి వచ్చి ఏమైందే అని అంటూ ఉంటే, చూసావమ్మా మనం సైన్ పెట్టమని ఎన్నిసార్లు అడిగినా కూడా బావ పెట్టలేదు కదమ్మా అంటే, తర్వాత పెడతాడులేవే అని పద్మాక్షి అంటుంది. పెట్టడమ్మా, ఆ లక్ష్మి ఉన్నంత వరకు బావ పెట్టడు, లక్ష్మి ఉన్నంత వరకు నన్ను ప్రేమించడు, ఆ లక్ష్మి ఉన్నంత వరకు నేను బావ పక్కకు కూడా వెళ్ళలేనమ్మా, నేను ఆ రోజే ఊర్లో దాన్ని చంపేస్తానంటే నువ్వు వినలేదు, ఎలాగోలాగా నేను బయటకు వచ్చి మళ్ళీ బావకి దగ్గర అయ్యేదాన్ని, ఆ లక్ష్మి చచ్చిపోయాక బావకి ఇంకో దారి లేదు కాబట్టి నా దగ్గరికే వచ్చేవాడు అని చెప్తూ ఉంటే, నీకోసం నేను ఏమైనా చేస్తాను సహస్ర, నేను అంత ఈజీగా ఎలా వదిలేస్తాననుకున్నావు, నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తానని నీకు తెలీదా అని పద్మాక్షి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అంబిక అక్కడికి వచ్చి, ఏంటక్క ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, ఏం లేదే అని పద్మాక్షి చెప్తుంది. ఎందుకు సహస్ర అలా అరుస్తూ ఉంది, ఏం జరిగింది అని అంటూ ఉంటే ఇద్దరు సైలెంట్గా చూస్తూ ఉంటారు. నాకు అర్థమైందక్క, ఆ లక్ష్మి గురించే కదా, దాని పెత్తనాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి ఇంట్లో, మీరెందుకక్క ఊరుకుంటున్నారు, దాన్ని సీఈఓ చేసినా కూడా నువ్వెందుకక్క మాట్లాడలేదు అని అంబిక పద్మాక్షిని నిలదీస్తూ ఉంటే, నేను ఆ రోజే వాడిని పక్కకు పిలిచి నిలదీశానే, లక్ష్మికి మాత్రమే అర్హత ఉంది, తను తప్పకుండా సీఈఓ అవ్వాల్సిందే అని తెగేసి చెప్పాడు, అందుకే నేనేం చేయలేకపోయానే, అదే ఆలోచిస్తున్నాను నేను కూడా అని పద్మాక్షి చెప్తుంది. ఏదో సహస్రాన్ని కాపాడిందని నువ్వు ఎన్ని రోజులు తనని కూతురులాగా చూసుకుంటాను, నా కూతురు లాంటిది అని అన్నావని నేను కూడా ఊరుకున్నానక్క, కానీ దాన్ని అంతూ చూడాల్సిందే అని అంటూ ఉంటే, అవునే నాకు కూడా నచ్చట్లేదు అని పద్మాక్షి చెప్తుంది. మరోవైపు పండు ట్యాబ్లెట్స్ ఇస్తుంటే యమున ట్యాబ్లెట్స్ వేసుకోదు, ఇంకా విహారీ లక్ష్మిని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి విహారికి ఎదురుపడుతుంది. లక్ష్మి ఆ ప్రింటింగ్ ప్రెస్ అడ్రస్ దొరికింది అని చెప్తూ ఉంటే, అప్పుడే పండు అక్కడికి వచ్చి, విహారి బాబు మీతో మాట్లాడాలి అని చెప్తూ ఉంటాడు. ఏంట్రా అని విహారి అడగడంతో, యమునమ్మ పొద్దుటి నుండి ట్యాబ్లెట్లు వేసుకోలేదు, ఏం తినలేదు బాబు, అసలు ట్యాబ్లెట్లు అసలే వేసుకోవట్లేరు, నేను ఎంత చెప్తున్నా వినట్లేరు, మీరు ఒకసారి వచ్చి చెప్తారా అని అంటే, పదరా వెళ్దామని, నేను మాట్లాడితే వింటా, అసలు అమ్మ నాతో మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదురా అని విహారి అంటూ ఉంటే, పదండి విహారి గారు నేను మాట్లాడతాను అని లక్ష్మి వెళ్తూ ఉంటుంది. ఇంకా అలా ముగ్గురు యమున దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. యమునమ్మ ట్యాబ్లెట్లు వేసుకోండమ్మా అని చెప్తూ ఉంటే, ఎందుకు ట్యాబ్లెట్లు వేసుకొని నేను బ్రతికి ఏం లాభం, నిన్న ఒక్క క్షణం నేను కళ్ళు తిరిగి కింద పడిపోకపోయి ఉంటే వాడు సంతకాలు పెట్టడానికి కూడా రెడీ అయిపోయాడు, ఒక్కసారి సంతకం పెట్టుంటే నీ జీవితం నాశనం అయిపోయేది లక్ష్మి, నువ్వు ఇంటి కోడలుగా ఉండే అర్హతని కోల్పోయేదానివి, ఇంకా ఎప్పటికీ ఇంటి కోడలు అయ్యే అవకాశమే ఉండేది కాదు, మొన్ననే ప్రెస్ మీట్లో చెప్తానన్నాడు చెప్పలేదు, అయినా ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందామమ్మా, ముందు మీరు మెడిసిన్ వేసుకోండి అని లక్ష్మి చెప్తూ ఉంటే, నాకేం అవ్వలేదు అని అంటూ ఉంటుంది. ఇంకా దాంతో ముగ్గురు చాలా షాకింగ్గా యమున వైపు చూస్తూ ఉంటారు. నాకేం అవ్వలేదు లక్ష్మి, నేనే అలా కావాలని పడిపోయాను, అలా పడిపోయాను కాబట్టే వాడు సంతకాలు పెట్టడం ఆగిపోయింది అని చెప్పడంతో ఇంకా అందరూ చాలా హ్యాపీగా అట్లా చూస్తూ ఉంటారు ఆశ్చర్యంగా. ఆ తర్వాత, మీరు రెగ్యులర్గా వేసుకునే మెడిసిన్ కూడా ఉన్నాయి కదమ్మా వేసుకోండి అని చెప్పడంతో, ఇంకా విహారి కూడా అమ్మ వేసుకో అమ్మా అని అంటూ ఉంటే, నాతో ఎవరు మాట్లాడకండి, నన్ను ఒంటరిగా వదిలేయండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి యమున అరుస్తూ ఉంటుంది. ఇంకా అలా లక్ష్మి నచ్చ చెప్పి ట్యాబ్లెట్స్ వేస్తుంది. ఇంకా అలా అందరూ బయటికి వచ్చేస్తారు. ఉదయం అయిన తర్వాత విహారి లక్ష్మి ఒక చోటికి వెళ్ళి కార్ దిగుతారు. ఇదే లక్ష్మి ఆ ప్రింటింగ్ ప్రెస్ ఉన్న అడ్రస్ అని విహారీ చెప్పడంతో, అవునా ఎక్కడుందో వెతుకుదామని చెప్పి ఇద్దరు వెతుకుతూ ఉంటే ఒక దగ్గర కనిపిస్తుంది. ఇంకా అక్కడికి వెళ్ళి ఈ కార్డు మీ ప్రింటింగ్ ప్రెస్లోనే ప్రింట్ అయింది, ఇది ఎవరు ప్రింట్ చేయించారో కొంచెం చెప్పండి అని అడుగుతూ ఉంటే, ఇంకా అతను కార్డ్ తీసుకొని చూసి, అవును సార్ ఇది మా ప్రింటింగ్ ప్రెస్లోనే ప్రింట్ అయింది అని, ఒక నిమిషం సార్ అని బుక్ మొత్తం ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇది మేమే చేసాం కానీ అది ఎవరు చేయించారో మాకు తెలియదు సార్ అని ఆ షాప్ అతను చెప్తాడు. అదేంటి అలా ఎలా తెలియకుండా ఉంటుంది అని వీళ్ళు అడుగుతూ ఉంటే, అతను షాప్కి మెయిల్ చేశాడు సార్, మెయిల్ ద్వారా వచ్చింది, అలా చేశాము అని ఆ షాప్ ఓనర్ చెప్తాడు. అవునా అలాగా అని, అతని డీటెయిల్స్ ఏం లేవా, మళ్ళీ మీరు ఎలా పంపించారు అంటే, ఏమో తెలియదు మేడం, మేము మళ్ళీ కొరియర్ చేసాము, అన్నీ ఎలా పంపించారో తెలియదు, అతని డీటెయిల్స్ అయితే ఏమీ లేవని చెప్తాడు.
దాంతో లక్ష్మి సడన్గా ఆలోచించి పేమెంట్ ఎలా చేశాడు అతను అంటే ఆన్లైన్ పేమెంట్ చేశాడు మేడం అని షాప్ అతను చెప్పడంతో ఇంకా ఒకసారి ఆ డీటెయిల్స్ ఇస్తారా పేమెంట్ యూపీఐ నెంబర్ కానీ తన బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఉంటాయి కదా మాకు అవి ఇవ్వండి అంటే సరే అండి కాసేపు వెయిట్ చేయండి చెక్ చేసి ఇస్తాను అని షాప్ అతను చెప్తాడు. ఇంకా లక్ష్మీ విహారీ ఇద్దరు బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. మరోవైపు పానకాలు వీర్రాజు ఇద్దరు అడుక్కుంటూ ధర్మం చేయండి బాబు బాబు ధర్మం చేయండి అని అడుక్కుంటూ అదే ఏరియాలో తిరుగుతూ ఉంటారు. ఇంకా లక్ష్మీ విహారీ ఏమో వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ విశ్వనాథం విహారీకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంకా విహారీ ఫోన్లో నెంబర్ చూసి అలా చూస్తూ ఉంటే ఏమైంది విహారీ గారు ఎవరు ఫోన్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే ఇదేదో అన్నోన్ నెంబర్ అంటే వాడే ఫోన్ చేస్తున్నట్టున్నాడు అని విహారీ చెప్పడంతో ఫోన్ లిఫ్ట్ చేయండి విహారీ గారు మాట్లాడండి అని లక్ష్మి చెప్తుంది. ఇంకా విహారీ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏంటి విహారీ నా గురించి ఎంక్వైరీ చేస్తున్నావా నువ్వు ఫస్ట్ నా గురించి ఎంక్వైరీ చేయడం ఆపేసి మీ అమ్మని చూసుకో మీ అమ్మాయి కోసం ఇప్పుడు నువ్వు అంబులెన్స్ బుక్ చేయి అని చెప్తూ ఉంటాడు. దాంతో ఇద్దరు చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా మా అమ్మ మీదకి ఎందుకు వెళ్ళావురా అని విహారీ అడుగుతూ ఉంటే ఇంకా అతను ఫోన్ కట్ చేస్తాడు. దాంతో పదండి విహారీ గారు మనం ముందు యమునమ్మ దగ్గరికి వెళ్దాము ఇంటికి వెళ్దాం పదండి అని లక్ష్మి అంటూ ఉంటే వద్దు లక్ష్మి నేను వెళ్ళి అమ్మని కాపాడుతాను నువ్వు మాత్రం వాడి డీటెయిల్స్ అన్నీ తెలుసుకొనేరా అని విహారీ చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతాడు.